మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎన్నింటికి వచ్చారమ్మా మీరందరూ కూడా? అమ్మా మీరందరూ ఎన్నింటికి వచ్చారు? 10:40 వరకు కూడా చర్చిలో ఒక్కరు లేరు. 10:40 వరకు కూడా. అంటే రోజు రోజు మీ భక్తి అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎటు ఆ వైరాగ్యం అనేది మరి ఎందుకు చల్లారిపోతుందో నాకు అర్థం కావటం లేదు. కానీ దేవుని కార్యక్రమాల్లో దయచేసి మీరు నెగ్లెక్ట్గా అశ్రద్ధగా ఉండకండి. ఎటన్నా ఊరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు శాతవాహనం 9:30కు అనుకోండి, 11:30కి వెళ్తే ఉంటుందండి అక్కడ? ఎగ్జామ్ రాయడానికి 10 గంటలకు అన్నారు అనుకోండి, 12 గంటలకు వెళ్తే ఎగ్జామ్ రాయనిస్తారమ్మా? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరిని అంటేనేమో అన్నాను అంటారు. కాబట్టి దయచేసి ఇది మంచిది కాదు. దేవుని సమయాన్ని మీరు దొంగిలించకండి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఒక జాబ్ టైం జాబ్కి ఇస్తున్నారు, ఒక స్కూల్ టైం స్కూల్కి ఇస్తున్నారు, ఒక ప్రయాణ సమయం ప్రయాణానికి ఇస్తున్నప్పుడు దేవుని టైంని ఎందుకు మీరు దొంగిలిస్తున్నారు? కాబట్టి జాగ్రత్త. ఒక సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను, దేవుని విషయాల్లో మీరు నెగ్లెక్ట్గా ఉంటే ఒక టైం వస్తుంది, మీరు ఎంత వేడుకున్నా దేవుడు మీ మాట వినడు. గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర నెగ్లెక్ట్గా ఉండకండి. మంచిది. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ అందరికీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఆంకాలజీ, ఆంథ్రపాలజీ అని ఈ 2 పదాలు మానవ శరీర ధర్మశాస్త్రములో ఈ 2 పదాలు ప్రధానంగా మనకు కనపడతాయి. అయితే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఈ యొక్క బోన్స్ గురించి లెసన్ చెబుతూ, ఎముకల గురించి పాఠం చెబుతూ ఏం చేస్తున్నాడు అంటే, ఎన్ని ఎముకలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా డెవలప్ అవుతాయి అని పాఠం చెబుతూ ఒక పుర్రె తీసుకొచ్చి ఆ పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని పిల్లలకు పాఠం చెబుతున్నాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఏం చేశారు అంటే, ఒక 3 స్కల్స్ అంటే 3 పుర్రెలు తీసుకొచ్చాడు, ఆ టేబుల్ మీద లైన్గా పెట్టాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ టేబుల్ మీద ఎన్ని పుర్రెలు ఉన్నాయిరా బాబు అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు, స్టూడెంట్స్ అన్నారు, 3 పుర్రెలు ఉన్నాయి సార్ అన్నారు. అంటే 3 వ్యక్తులు ఉన్నట్టే కదా? అవును సార్, 3 వ్యక్తులు ఉన్నట్టే. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, ఈ 3 పుర్రెలలో ఏ పుర్రె కలిగిన వాడు జ్ఞానవంతుడో చెప్పండి రా అని స్టూడెంట్స్ను ప్రొఫెసర్ గారు ప్రశ్న వేశాడు. అందులో ఒక స్టూడెంట్ లేచి అన్నాడు, అది ఎలా చెప్పగలమండి? ఆయన బ్రతికున్నప్పుడు ఏ ఏ పనులు చేశాడో, ఏమి చేశాడో, ఒకవేళ ఆ పనులు మేము చూస్తే అతను జ్ఞానవంతుడో కాదో మేము చెప్పగలం. కానీ ఈ పుర్రెలు చూసి అతను జ్ఞానవంతుడని ఎలా చెప్పగలవండి? చెప్పలేవండి అని కూర్చున్నాడు. ఇక రెండో వాడు లేచాడు. లేచిన తర్వాత అందులో ఏది బలంగా దిట్టంగా ఏది లావుగా ఉందో చూసి ఒక పద్యం జ్ఞాపకం చేసుకున్నాడు. గురజాడ గారి పద్యం ఉంటుంది కదండి. ఏం పద్యం అది? తిండి కలవాడే కండ కలవాడోయ్, కండ కలవాడే బలవంతుడే మనిషో అన్న పద్యం జ్ఞాపకం చేసుకొని, ఇదిగోనండి బాగా బలంగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, లావుగా ఉంది, ఇక ఈ పుర్రే జ్ఞానవంతుడు అని చెప్పి రెండో వాడు కూర్చున్నాడు. ఇక మూడో వాడు ఏం చేశాడు అంటే అతను ఎందుకో వచ్చేటప్పుడు ఈ సైకిల్ పుల్లలు ఉంటాయి కదండి, సైకిల్ పుల్లలు, ఇప్పుడు ఆ బుల్లెట్ బండికి కానీ పుల్లలు ఉంటాయి కదా, ఒక పుల్ల తీసుకొని వచ్చాడట. ఒక పుల్ల తీసుకొని వచ్చి ఏం చేశాడంటే, ఇందులో జ్ఞానవంతులు ఎవరో చెప్పమంటున్నారు కదండి, అందులో ఒక పుర్రె చెవులో ఈ పుల్ల పెట్టాడు. ఈ పుల్ల మరొక చెవులో నుంచి బయటికి వెళ్ళింది. ఒక పుర్రె చెవులో ఈ పుల్ల పెట్టాడు, ఈ పుల్ల కాస్త మరొక చెవులో నుంచి బయటికి వెళ్ళింది. తర్వాత మరలా పుల్ల బయటికి తీశాడు, ఆ పుల్ల రెండో పుర్రెలో పెట్టాడు,
అది కాస్త ఇదిగో ఆ చెవులో పెడితే నోటిలో నుంచి బయటికి వెళ్ళింది. ఇది రెండో పుర్రె. ఇక మూడో పుర్రె కాస్త మరలా ఏం చేశాడు అంటే ఆ పుల్ల తీసి చెవులో పెడితే అది గొంతికలోకి ఇదిగోనండి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఈ మూడు పుర్రెల గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆ పిల్లగాడు ఏమని ఇచ్చాడంటే, ఆ స్టూడెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చాడంటే, సార్ ఇదిగో ప్రొఫెసర్ గారు, ఇప్పుడు నేను ఫస్ట్ పుర్రెలో నేను పుల్ల పెట్టాను కదా, ఈ చెవులో నుంచి పుల్ల పెడితే ఆ చెవులోకి బయటికి వెళ్ళింది కదా, ఇదిగో ఇతనండి వింటాడు కానీ ఈ చెవితో వింటాడు కానీ ఈ చెవితో విడిచిపెడతాడు, ఇతను జ్ఞానవంతుడు కాదు. ఇక రెండో వాడి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అంటున్నాడు, ఇదిగో ఈ చెవులో పుల్ల పెడితే నోట్లో నుంచి బయటికి వెళ్ళింది కదా, ఇతనండి వింటాడు కానీ ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ జ్ఞాపకం ఉండదండి, ఇతను కూడా జ్ఞానవంతుడు కాదండి అని చెప్పాడు. ఇక మూడవ పుర్రె గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, నేను చెవిలో పెడితే ఇదిగో లోపలి భాగములోనికి వెళ్ళింది కదా, ఇదిగోనండి ఇతనే జ్ఞానవంతుడు అని అతను చెప్పటం జరిగింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను చెప్పండి? ఈ మూడు పుర్రెలే ఏ చర్చిలోనైనా ఈ మూడు పుర్రెలే ఉంటాయి. ఒకటి ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే పుర్రెలు స్కల్స్ ఉంటాయి. తర్వాత విన్నై 2-3 రోజులు జ్ఞాపకం ఉండే పుర్రెలు ఉంటాయి. తర్వాత కొంతమంది విని వాటిని హృదయములో భద్రపరుచుకునే పొర్రెలు ఉంటాయి. ఏ చర్చికి వెళ్ళండి ఈ ముగ్గురే ఉంటారండి, ముగ్గురే. అయితే ఈ ముగ్గురిలో మీరెవరో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆ రోజుల్లోనండి, పాత నిబంధనలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వివాహం చేసుకోకుండా ఇదిగోనండి కన్యకలుగానే ఉండి ప్రభువు మా గర్భం గుండా పుట్టాలి అని ఎదురు చూసేవారు. కానీ ఎదురు చూసినంత మాత్రాన, నువ్వేదో కన్యకగా బ్రతికినంత మాత్రాన ఇదిగోనండి ప్రభువు పుట్టాలి అంటే అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలండి. ప్రభువు ఒక కన్యక ద్వారా రావాలి అంటే దేవుడు కోరుకునే అర్హత ఉండాలి. ఆ అర్హతే మనకు మరియమ్మ గారిలో కనబడుతుంది. ఇప్పుడు మూడో పుర్రె గురించి చెప్పాను కదండి, అతను వింటాడు, ఆ విన్న మాటలు హృదయములో భద్రపరుచుకుంటాడు, అతనండి జ్ఞాని అని చెప్పాడు కదా. ఇప్పుడు మరియమ్మ గారు కూడా ఎందుకు యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భం గుండా రావలసి వచ్చిందో లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవుని మాటలు వింటున్నారు, అవి ఎక్కడ స్టోర్ చేసుకోవాలటండి? నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అందుకే మరియమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియమ్మ ఇలాంటి కన్యక కాదండి. దేవుని మాటలు హృదయములో భద్రపరుచుకునే ఇదిగోనండి కన్యక. మనకు కొన్ని సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్లో మెమొరీ కార్డ్ అనేది ఉండేదమ్మా, తెలుసా? మెమొరీ కార్డు చిన్న బొగ్గు ముక్క లెక్క ఉండేది మెమొరీ కార్డు. ఈ మెమొరీ కార్డు ఎందుకు ఉండేదయ్యా అంటే, మీ వీడియోస్ కానివ్వండి, మీ పిక్చర్స్ కానివ్వండి, ఏదైనా సాంగ్స్ కానివ్వండి, మెమొరీ కార్డులో స్టోర్ చేసుకోవాలి. అలాగే దేవుని మాటలు హృదయములో స్టోర్ చేసుకోవాలి, హృదయములో భద్రపరుచుకోవాలి. ఏదో విన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామన్నట్టుంటే నీకు పెద్ద ఉపయోగం ఏమీ లేదు, పెద్ద యూజ్ ఏమీ లేదు. ఏదో వింటాం మటుకు విని ఒక చెవితో విడిచిపెట్టిన 2-3 రోజులు జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోయినా పెద్ద యూజ్ ఏమీ లేదు. ఎవరైతే హృదయములో భద్రపరుచుకుంటారో, ఆమె భద్రపరుచుకుంది కనుకనే ఆ రోజు మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు దేవుని మాటలు హృదయములో ఎందుకు భద్రపరుచుకోవాలి? హృదయములోనికి ఎందుకు వెళ్ళాలి దేవుని మాటలు అంటే,
ఎందుకు వెళ్ళాలి అంటే కీర్తనల గ్రంథంలో చెబుతున్నాడు. కీర్తనల గ్రంథము దయచేసి 119వ కీర్తన 119వ కీర్తన దయచేసి 11వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 119వ కీర్తన 19వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యము నీ హృదయములో ఉంటే నిన్ను నీవు కాపాడుకుంటావు. వాక్యము నీ హృదయములో ఉంటే నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ హృదయములో వాక్యము లేదా, నువ్వు ఎక్కడున్నా నిన్ను నీవు సేవ్ చేసుకోలేవు, నిన్ను నీవు కాపాడుకోలేవు. కాబట్టి వాక్యము ఎందుకయ్యా హృదయములో భద్రపరుచుకోవాలి అంటే, దేవుని ఎదుట నువ్వు పాపము చెయ్యకుండా ఉండాలి అంటే నీ హృదయములో వాక్యం ఉండాలి. అందుకే మరియమ్మ గారు హృదయములో వాక్యాన్ని భద్రపరుచుకున్నారు. దేవుని వాటను భద్రపరచుకోండి. కాబట్టి ఒక యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మొబైల్లో ఏం చూస్తారో అది మీకు తెలుసు, అది దేవుడికి తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ నీ హృదయములో వాక్యం ఉంటే ఎక్కడ ఉన్నా నిన్ను నీవు కాపాడుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మాటలు నీ హృదయములోనికి వెళ్ళాలి. రైట్గా ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశము ఏంటి అన్నప్పుడు ఇంకా మనము టైటిల్లోనికి రాలేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక పండుగ ఈరోజు మీ అందరికీ తెలుసు. ఏం పండుగ అండి? తెలుసు. ఓకేనండి. అందుకే మన టైటిల్ కూడా ఈరోజు ఏంటంటే ఆరాత్రి. ఈరోజు ఏం పండుగ? మన టైటిల్ ఏంటంటే ఆరాత్రి. బైబిల్లో ఆరాత్రి ఏం జరిగిందో మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇన్ దట్ నైట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒక 5 రాత్రుల గురించి మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. రాహాబు మారు మనసు పొందుకున్న రాత్రి నంబర్ 1 ఏంటండి? రాహాబు మారు మనసు పొందుకున్న రాత్రి. అలాగే చక్రవర్తి ప్రాణము పోగొట్టుకున్న రాత్రి, చక్రవర్తి మరణించిన రాత్రి. మూడవది ఏంటంటే ధనవంతుణ్ణి ప్రశ్నించిన రాత్రి. నాలుగవది ఏంటంటే చెరసాల అధికారి రక్షణ పొందిన రాత్రి. నాలుగవది ఏంటంటే ప్రభువు అప్పగింపబడిన రాత్రి. ఈ 5 విషయాలు త్వరగా మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. నంబర్ 1 మనం చూడగలిగితే మొదటిది ఏంటంటే రాహాబు మారు మనసు పొందుకున్న రాత్రి. ఇక ఇశ్రాయేల్ అందరూ కూడా యెహోషువ గారి నాయకత్వంలో కానాను భూభాగానికి దగ్గరగా వచ్చారు. వచ్చిన తర్వాత యెరికో పట్టణం దగ్గరికి వస్తారు. వీళ్ళు యెరికో పట్టణం దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏ పట్టణం మీదకైనా యుద్ధానికి వెళ్ళాలి అంటే వాళ్ళ బలము, వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో మనకు తెలియాలండి. ఏదో ఈజీగా యుద్ధానికి వెళితే కాదు. తర్వాత ఒక 2 వేగుల వారిని యెహోషువ గారు పంపినప్పుడు 2 వేగుల వారు ఎక్కడికి వెళతారు అంటే రాహాబు అనే వేశ్య ఉండే ఇంటికి వెళతారు వీళ్ళు. అప్పుడు ఏ సమయమో, అప్పుడు ఏ గడియో మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము దయచేసి 2వ అధ్యాయము 1-2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. చదవండి. వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అనునొక ఆ వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా
దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజుకు వర్తమానము వచ్చెను. ఇది ఎప్పుడు జరుగుతుందండి ఈ సందర్భము? రాత్రి జరుగుతున్న సందర్భము. రాత్రి జరుగుతుంది. ఇక్కడ వేగుల వారు రాహాబు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రాహాబు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే, రాహాబు ఇల్లు ఎక్కడ ఉందంటేనండి, ప్రాకారం మీద కట్టుకుంది. ఎక్కడ కట్టుకుంది? దయచేసి అందరం కూడా 15వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనములో, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఎక్కడ ఉందటండి ఆమె ఇల్లు? పట్టణపు ప్రాకారం మీద. పట్టణపు ప్రాకారం మీద. పట్టణపు ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవాలి అంటే అంత ఆషామాషి కాదండి. ఒక సిటీ యొక్క, పట్టణపు యొక్క ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవాలి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో సత్సంబంధాలు ఉంటేనే ఇదిగోనండి పట్టణపు ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవచ్చు. తర్వాత ఈమె ఎవరంటేనండి, ఈమె ఒక సెలబ్రిటీ. వీళ్ళు ఎక్కడ దిగారు అంటే, ఆ పట్టణపు ప్రాకారం మీద ఎలా ఉంటుందంటండి, ఒక 3 లారీలు లైన్గా పక్కపక్కనే పెడితే ఎంత గ్యాప్ ఉంటుందో ఇదిగోనండి అక్కడ ఇల్లు కట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఆ హోటల్ లేదంటే లాడ్జ్లో వీళ్ళు అక్కడ దిగారు ఈ వేగుల వారు. కొన్ని హోటల్స్ మనం చూస్తాం కదండి. హోటల్స్కి మనము వెళ్తున్నప్పుడు భోజనం రెడీ, మీల్స్ రెడీ అనే కొన్ని బోర్డులు పెడతారు. మీల్స్ రెడీ అనే కొన్ని బోర్డులు పెడతారు. అయితే ఈ యొక్క ప్రాకారం మీద ఏం జరుగుతుందంటే, హోటల్లో అటు మీల్స్ రెడీగా ఉన్నాయి, గర్ల్స్ కూడా రెడీ, గర్ల్స్ రెడీ, మీల్స్ రెడీ అనే బోర్డులు అక్కడ కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళారు. అక్కడ కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది కనుకనే ఈ యొక్క వేగుల వారు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆ టైం ఎప్పుడంటే రాత్రి వేళ. ఆ రాత్రి వేళ ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, అదే 2వ అధ్యాయము 10-11 వచనాలు మనమందరము చదువుకుందాము. 10-11 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము విన్నాము. జస్ట్ విన్నాము. మీ దేవుడు చేసిన కార్యాలు మేము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఒకటి దేవుని గురించి విన్నది, రెండవది గ్రహించింది, మూడవది ఆమె గుండెలు నీరైపోయాయి. ఆమె గుండెలు నీరైపోయాయండి. ఎంత గొప్ప దేవుడా అని ఆ రాత్రే ఒక తీర్మానం తీసుకుంది. ఏమనంటే, అయ్యా మీరు ఎలాగైనా ఈ పట్టణం మీదకి కూడా వస్తారు, యెరికో పట్టణం మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ పట్టణం మీదవుతుంది. మీదైనప్పుడు నా కుటుంబాన్ని కాపాడరా అని ఆ రాత్రే ఒక డిసిషన్ తీసుకుంటుంది, ఒక తీర్మానం తీసుకుంటుంది. ఒక రాహాబు వేశ్య. మార్పంటే అదండి. మార్పంటే ఒక రాహాబు గారిది మార్పంటే అది ఈరోజు ఎన్ని ప్రసంగాలు వినటం లేదు మీరు ఆలోచించండి. నేను చెబుతున్నానా, కూటాలకు వెళుతున్నారా, టీవీలలో చూస్తున్నారా, ఎన్ని ప్రసంగాలు విన్నా ఎంతవరకు మారుతున్నామో, ఏంటి మనలో వచ్చిన మార్పు? ఆమె ఎంత మారిందంటేనండి, ఒక రాహాబు వేశ్య ఎంత మారిందంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో చోటు సంపాదించుకునే అంత గొప్పగా ఒక వేశ్య మారింది అంటే, ఒక క్యారెక్టర్ లేని ఒక వేశ్య మారితే
క్యారెక్టర్ ఉన్న మనము ఇన్ని ప్రసంగాలు విని ఏం మారుతున్నాం మీరు ఆలోచించండి, ఏం మార్పు వస్తుంది మీరు ఆలోచించండి. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే రాత్రి వేళ ఒక రాహాబు గారు ఏం చేశారు అంటే తీర్మానం తీసుకున్నారు. ఏం తీర్మానం అంటే నేను మారిపోతున్నాను. ఇది రాత్రి వేళ జరిగిన ఒక సందర్భము. ఇక రెండో సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే చక్రవర్తి మరణించిన రాత్రి. ఇది ఎక్కడుందో మీరు చూడగలిగితే దయచేసి దానియేలు గ్రంథము, అందరూ కూడా దానియేలు గ్రంథము, దయచేసి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కూడా దయచేసి చదువుకుందాం. 5:30 చదువుకుందామండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయెను. ఎవరండి ఇతను? బెల్షాజర్ అంటే కల్దీయుల రాజు అనడం కంటే ఇతను ఎవరంటేనండి, ఇతను ఒక చక్రవర్తి. రాజు అంటే ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవాడు. చక్రవర్తి అంటే టోటల్ భూభాగాన్ని పరిపాలిస్తున్నవాడిని ఏమంటారు అంటే చక్రవర్తి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇతను 30వ వచనంలో ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయెను. ఇతని గురించి మీరు ఆలోచన చేయగలిగితే మంచి స్థానములో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు, అతనికి ధనం ఉంది, అతనికి గౌరవం ఉంది. ఇక మనం చూడగలిగితేనండి అతను ఏమనుకున్నాడు అంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చెయ్యగలను, ఎందుకంటే నేను టోటల్ భూభాగాన్ని పరిపాలిస్తున్న ఒక చక్రవర్తిని, నేను ఏదైనా చేయగలను, నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉంది, నేను ఏదైనా చెయ్యగలను, నాకు ఆయుష్ ఉంది అనుకున్నాడు. ఒక బెల్షాజర్ చక్రవర్తి అయితే ఎందుకు అతని ప్రాణం రాత్రిపోయింది అంటే దయచేసి అందరం కూడా అదే 5వ అధ్యాయము 23వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాము. 23వ వచనం చదవము. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ధనం ఉంది, నాకు హోదా ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయని ఇదిగోనండి దేవుని ఉపకరణములలో తాగుతున్నాడు ద్రాక్షారసము. తర్వాత అక్కడ కూడా స్త్రీలతో కొన్ని కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందండి? 24వ వచనము. కావున ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును ఇవ్వబడును.
బెల్షాజరు ఆజ్ఞ ఇవ్వగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రములు తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో నతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయెను. అందుకేనండి, మీరు ఆలోచన చేయగలిగితే నేను ఏదైనా చెయ్యగలను అనుకుంటే అసలు రేపు నువ్వు ఉంటే కదా, రేపు మనము ఉంటే కదా, రేపు మనము ఉంటే కదా. అందుకే సామంతుల దగ్గర నుంచి సామాన్యుల వరకు, ధనవంతుల దగ్గర నుంచి దరిద్రుల వరకు, పేదవారి దగ్గర నుంచి ఇదిగోనండి పెద్దవాళ్ళ వరకు దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. అయితే సిద్ధపాటు లేని మరణం మనిషిని ఎక్కడికి తీసుకొని వెళుతుంది? ఏమనుకున్నాడంటే నేను ఏది చేసినా చెల్లుతుందిలే అనుకున్నాడు బెల్షాజర్. కానీ దేవుడు ఇదిగోనండి తూకములో వేస్తే నీవు తక్కువగా కనబడ్డావు. అన్ని రోజులు మనవే, నేను అనుకున్నదే జరుగుతుంది, నేను అనుకున్నట్టే ఉంటానని ఎప్పుడు అనుకోకండి. రేపటి దినము మనది కాదు, రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు. ఇప్పుడు ఇతని ప్రాణం, ఒక చక్రవర్తి ప్రాణం ఎప్పుడు పోగొట్టుకున్నాడు? రాత్రి వేళ పోగొట్టుకున్నాడు. ఇది 2వ సందర్భం. అయితే ఇక 3వ సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే ధనవంతుని ప్రశ్నించిన రాత్రి లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నారా? ఒక వ్యక్తి అడుగుతున్నారా? అనేకులు అడుగుతున్నారా? బాగా చదవండి బైబిల్ను. ఏమనుందండి అక్కడ? వెర్రివాడా ఓ ఫూల్ అంటున్నాడు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అక్కడ సింగులర్ కాదండి. సింగులర్ అయితే, ఏకవచనం అయితే ఏమని ఉండాలంటే నీ ప్రాణము అడుగుతున్నాడు అని ఉండాలి. కానీ అక్కడ ఏముంది? ప్లూరల్ ఉంది, బహువచనం ఉంది. అందుకే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరో ఈ ధనవంతుని ప్రాణమును ఎవరో అడుగుతున్నారట. అదే దేవుడు రాత్రి వేళ ప్రశ్నిస్తున్నాడు. రాత్రి వేళ అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఇంతకీ ఎవరు అడుగుతున్నారు? ఒక పొలానికి వెళ్ళామనుకోండి, పాము ఇదిగోనండి ప్రాణం కోరుకుంటుంది. ఒక రోడ్డు మీద మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, రోడ్డు కూడా ఇదిగోనండి ప్రాణం కోరుకుంటుంది. ఒక బైక్ మీద వెళితే బైక్ ప్రాణం కోరుకుంటుంది. ఒక కారు మీద వెళితే కారు ప్రాణం కోరుకుంటుంది. ఒక బస్సులో వెళితే బస్సు ప్రాణం కోరుకుంటుంది. ఒక ప్లేన్లో వెళితే ప్లేన్ కూడా మనుషుల ప్రాణము కోరుకుంటుంది. మనుషుల ప్రాణం ఎక్కడుందండి? మనిషికి రక్షణ ఎక్కడుంది? మనిషికి రక్షణ. అందుకే నీ ప్రాణమును ఎవరో అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారంటే నీ ప్రాణమును. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక దయచేసి 8వ అధ్యాయము 22వ వచనం. 8:22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన, నీకు సేవ చేయడానికి అది ప్రసవ వేదన పడుతుందట సృష్టి. ఎందుకంటే ఒక ధనవంతుడు దేవుని కొరకు బ్రతకనప్పుడు అసలు అతనికి నేను ఎందుకు సేవ చేయాలి అని ప్రసవ వేదన పడుతుందటండి సృష్టి. ఎంతకాలం ఉంచుతావయ్యా ఈ ధనవంతుణ్ణి? వాడు బతికినంత కాలం తన కొరకే ఆలోచిస్తున్నాడు, తన సుఖమే ఆలోచిస్తున్నాడు. ఎంతకాలం ఉంచుతావయ్యా ఈ ధనవంతుణ్ణి అని
సృష్టి అటండి ఇదిగో మూలుగుచుందట, సేవ చేయలేక, ఈడిక నేను సేవ చేయాలి అని సృష్టి మూలుగుతుందట. అందుకేనండి హబక్కు గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది, మీరు చూడగలిగితే. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. ఎంతమంది గోడగూలి చనిపోలేదండి? గోడగూలి చనిపోయారా లేదా? ప్రాకారం గూలి చనిపోయారా లేదా? గోపురం గూలి చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? అంటే అయ్యా ఇదిగో వాడు వచ్చాడు గోడకాడికి, కూలమంటావా? అర్థమవుతుందండి నేను చెప్పేది బాగా వినండి, శ్రద్ధగా వినండి. గోడ దగ్గరికి టార్గెట్ వచ్చింది, ఇప్పుడు కూలమంటావా అని అడిగినప్పుడు అప్పుడు దూలములు అంటున్నాయట, ఇంకా మనకు పర్మిషన్ రాలేదు, వెయిట్ చేయి. అందుకే ఇల్లులు కూలిపోయి ఎంతమంది చనిపోలేదు, ఆ గోడలు కూలిపోయి ఎంతమంది చనిపోలేదు, గోపురాలు కూలిపోయి ఎంతమంది చనిపోలేదు. ఎందుకంటే అవి మనిషి ప్రాణమును కోరుకుంటున్నాయి. ఎందుకు కోరుకుంటున్నాయి అంటే బ్రతికినంత కాలం తన కోసమే బ్రతుకుతాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా ఏమని ఒక పదం వాడాడో లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం మీరు చూడగలిగితే, 19వ వచనంలో ఏమంటున్నా, అసలు ఇతని ప్రాణం ఎందుకు అడుగుతున్నారు అంటే 12వ అధ్యాయం 19వ వచనంలో నా ప్రాణముతో ప్రాణమా, ప్రాణం మనదా, దేవుడు మనకిచ్చిందా? ఎవడంది ప్రాణము? నాదా ప్రాణం? మీదా ప్రాణం? దేవుడు మనకిచ్చిందా? దేవుడు మనకిచ్చిన ప్రాణము. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దేవుడిచ్చిన ప్రాణం అండి ఇది, దేవుడిచ్చిన ప్రాణం. అయితే ఈయన అంటున్నాడు, నా ప్రాణం నీకెక్కడిది ప్రాణం? నా ప్రాణమా అనేక సంవత్సరములకు అసలు రేపేమి సంభవించినో నీకు తెలియదంటే నువ్వు అనేక సంవత్సరాల గురించి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నావు? నువ్వు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకొందుననుకొనేను. అనుభవించడానికి ఆస్తి ఉంది కానీ నువ్వు బ్రతకడానికి ఆయుషేది. నీకు కోట్ల ఆస్తి ఉండవచ్చు కానీ నీకు అనుభవించడానికి ఆయుష్ లేదు. దేవుడు పిలవగానే ఒక చక్రవర్తి వెళ్ళిపోయాడు. మనం ఏ పాటి వాళ్ళం మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, ధనవంతుని ప్రశ్నించిన ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇది 3వ రాత్రి అయితే, ఇక 4వ రాత్రిలోనికి మనం వెళదాం. దయచేసి అపోస్తులుల కార్యములు, జైలర్ రక్షించబడిన రాత్రి, అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 16:25. ఇక్కడ సందర్భం ఏంటంటే, పౌలును శీలను జైల్లో బంధించారు. జైల్లో బంధించిన తర్వాత అర్ధరాత్రి వేళ ఏం చేస్తారండి? మీరైతే ఏం చేస్తారమ్మా? అమ్మా నిద్రలో ఉంటారు. యవనస్తులైతే సెల్లుతో ఉంటారు. అంతేనండి? కొంతమంది ఏమో సెల్లులతో ఉంటారు, కొంతమంది ఏమో హ్యాపీగా నిద్రపోతారు. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడటండి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ. ఆ టైం ఏంటంటండి? మధ్యరాత్రి వేళ. మధ్యరాత్రి చెరసాల్లో హ్యాపీగా పడుకోవాలి. అంతేనండి? హ్యాపీగా పడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు వింటున్నారా, లేకపోతే డిస్టర్బ్ అవుతుంది, బంద్ చేయండి, ఆఫ్ చేయండి అంటున్నారా? ఏం చేస్తున్నారండి? ఆ మధ్యరాత్రి వేళలో పౌలు శీలలు కీర్తనలు పాడుతుంటే ఇదిగోనండి ఖైదీలు వింటున్నారు. అంటే ఎంత అర్థవంతమైన పాటలు పాడుతున్నారో మీరు ఆలోచించండి.
ఈరోజు మీరు చూడండి, టీవీలో చూడండి, అది క్లబ్బో తెలియటం లేదు, అది ఆరాధనో తెలియటం లేదు. ఒకటే లైట్లు, పొగలు పొగలు, లైట్లు, వెనకాల డిస్కో లైట్లు. అసలు ఆడు ఏం పాడుతున్నాడో ఒకటే డబడబ డబడబ డబడబ, పాట తక్కువ, మ్యూజిక్ ఎక్కువ. అది ఏం పాటో, అది దేవుని పాటో, అది సినిమా పాటో తెలియదు. ఈ రోజున్న పాటలు ఇలా ఉన్నాయి. ఈ రోజున్న పాటలు అన్నీ ఇలా ఉన్నాయి. ఈరోజు అసలు ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు అంటే, ఒక క్లబ్ను పక్కన పెడుతున్నారు, ఒక ఆరాధించే స్థలాన్ని పక్కన పెడితే అవే లైటింగులు, అవే డ్యాన్సులు, అవే 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 కాబట్టి అర్ధరాత్రి వేళ అర్థవంతమైన పాటలు పాడుతున్నారు కనుకనే ఇదిగోనండి ఖైదీలు వింటున్నారు. మీ అందరికీ తెలుసు, మొద్దు సీన్ అని ఒక అతను తెలుసు మీ అందరికీ. ఈ పరిటాల రవిని చంపిన అతను మొద్దు సీన్ అని జైల్లో ఉన్నాడు అతను. ఈ జైల్లో ఉన్న తర్వాత అందులో ఇంకో ఖైదీ ఉన్నాడు. ఏం చేశాడు అంటే, అతను ఏదో రామకోటి రాసుకుంటున్నాడు, లైట్ వేసుకొని రామకోటి రాసుకుంటా ఉన్నాడట. ఇప్పుడు ఈ మొద్దు సీన్ అంటున్నాడు, నాకు డిస్టర్బ్ అవుతుంది, లైట్ ఆఫ్ చెయ్యి. లేదు నేను ఆఫ్ చేయను, నేను రాసుకుంటాను. ఆ మధ్యరాత్రి గొడవయ్యి ఇద్దరు కొట్టుకున్నారు. ఆ డంబెల్తో మొద్దు సీనుని కొడితే అక్కడే చచ్చిపోయాడు, ఆ జైల్లోనే చనిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా పౌలు శీలలు రాత్రి పాడుతుంటే ఖైదీలు వింటున్నారు. ఆ తర్వాత భూకంపం రావటము, ఆ తర్వాత జైలర్ ఏమనుకున్నాడు అంటే, ఆ చెరసాల అధిపతి ఏమనుకున్నాడంటే, ఇక భూకంపం వచ్చింది, జైళ్ళన్నీ బద్దలైపోయాయి, అందరూ పారిపోయారేమో, ఇక నేను నా కుటుంబం సూసైడ్ చేసుకుందాము అని జైలర్ కుటుంబం అనుకుంటే, అప్పటికే పౌలు శీలలు పాడిన పాటలు విన్న ఖైదీల జీవితాలు మారిపోయాయి. ఎవ్వరు కూడానండి పారిపోలేదు. అప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది అని మనం చూడగలిగితే, ఆ రాత్రి 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనో అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించి రాత్రి, ఆ మధ్యరాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కట్టి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం అండి? అర్ధరాత్రి మిడ్ నైట్ జరిగిన సందర్భము. అర్ధరాత్రి రక్షణ పొందుకున్న చెరసాల అధికారి కుటుంబము, చెరసాల అధికారి ఆ మిడ్ నైట్లోనే, అప్పుడే ఆ టైంలో అప్పుడే కొంతమంది బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా టైం పెడతారు. నేను ఈస్టర్కు తీసుకుంటాను, మరి ఈలోపు నువ్వు పోతే, అమ్మ ఈలోపు మనం పోయామనుకోండి, పరిస్థితి ఏంటి? అట్లే జరిగింది. మా దగ్గర ఒక మినిస్ట్రీలో అతను బ్యాప్టిజం నేను నెక్స్ట్ సండే తీసుకుంటాను అన్న అని చెప్పాడు. ఆ వారంలోనే యాక్సిడెంట్ అయ్యి అటే పోయాడు. మరి ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? అందుకే రక్షణ నాకు ఈరోజు పొందుకోవాలని అనిపిస్తే ఈరోజు మనం పొందుకోవాలి అంతే. దానికి టైం పెట్టకండి, దానికి మనము టైం పెట్టుకోకూడదు. కాబట్టి అర్ధరాత్రి రక్షణ పొందిన చెరసాల అధికారి కుటుంబము. ఇక చివరిగా ఎన్నోదంటే 5వ రాత్రి. మొదటి రాత్రి రాహాబు మారు మనసు పొందుకున్న రాత్రి, 2వ రాత్రి చక్రవర్తి మరణించిన రాత్రి, 3వ రాత్రి ధనవంతుణ్ణి ప్రశ్నించిన రాత్రి, 4వ రాత్రి చెరసాల అధికారి రక్షణ పొందుకున్న రాత్రి. ఇక 5వ రాత్రి ఇదిగో ప్రభువు అప్పగింపబడిన రాత్రి. మొదటి కొరంథీ పత్రిక 11వ అధ్యాయము, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. ప్రభు వలన పొందితేనే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు అప్పగించబడ్డాడండి? అప్పగింపబడిన
రాత్రి. ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించిన రాత్రి. అసలు ఆ ప్లేసులో ఎవరుండాలి అంటే మీరు నేను ఉండాలి. ఆ ప్లేసులో ఎవరుండాలండి? ఆ ప్లేసులో మీరు నేను ఉండాలి. మన మీద పడవలసిన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మీదికి వేసుకున్నాడు. అందుకే ఏమంటున్నాడు అంటే తాను అప్పగింపబడిన రాత్రి. ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించిన రాత్రి. ఆయన అప్పగించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి రోమా ప్రభుత్వము సిలువ వేసి అతి క్రూరముగా చంపటం అన్నది మనం చూస్తున్నాము. అయితే ఇస్కరియోతు యూదా ఒక్కసారే అప్పగించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతిరోజు యేసుక్రీస్తు వారికి మనం సిలువ వేస్తున్నామట. ఆ మాట మీరు చూడగలిగితే చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. మీరు ఒక తప్పు చేస్తున్నారా? ప్రభువును సిలువకేస్తున్నారు. మీరు పాపం చేస్తున్నారా? ప్రభువును సిలువకేస్తున్నారు. అందుకేనండి అలాంటి వారినట ఇదిగోనండి మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. నాకు సమస్తము సాధ్యమే అన్న దేవుడు అంటున్నాడు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు అప్పగించబడిన రాత్రి అని మనం చదువుకుంటున్నాము. ఈ 5 రాత్రులు ఒకటి రాహాబు రక్షణ పొందుకున్న రాత్రి, మారు మనసు పొందుకున్న రాత్రి, అలాగే చక్రవర్తి మరణించిన రాత్రి, ఆ తర్వాత ధనవంతుణ్ణి ప్రశ్నించిన రాత్రి, ఆ తర్వాత ఇదిగో చెరసాల అధిపతి రక్షణ పొందిన రాత్రి, అలాగే యేసు ప్రభువారు అప్పగించబడిన రాత్రి. కాబట్టి మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే మనము అంత ఈజీ కాదు. ఇరుకు మార్గముల ప్రవేశించండి. దేవుడు అడుగుతాడు, నువ్వు పరలోకానికి నిన్ను రానివ్వాలంటే నీలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? నీలో పరిశుద్ధత ఉందా? నీలో పవిత్రత ఉందా? నీలో నీతి ఉందా? నీలో న్యాయం ఉందా? నీలో యథార్థత ఉందా? అసలు నీలో ఏముందని నిన్ను పరలోకానికి దేవుడు రానివ్వాలి? ప్రారంభములో ఉన్న ఆ దేవుని పట్ల ఉన్న వైరాగ్యము నీలో ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకేనండి పరలోకానికి వెళ్ళటం అంటే ఏదో లోకంలో నుండి చర్చికి రావటం చాలా ఈజీ. చర్చిలో నుండి పరలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టము. ఈ 5 రాత్రులలో ఏదో ఒక రాత్రిని మనసు మారాలి, మీ బ్రతుకు మారాలి. మారకపోతే ఆరని అగ్నితో దేవుడు మనందరినీ కూడా ఆ నరకంలో పడేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే మన టైటిల్ పేరు ఏంటంటే ఆ రాత్రి. ఏంటంటే టైటిల్ ఆ రాత్రి. ఇలాంటి మంచి అంశాలు ఇంకా మీరు వినాలని కోరుకుంటూ, మన బ్రతుకులు మార్చుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు శ్రీమతి పి శాంతకుమారి సాల్మరాజమ్మ ముందుకు విచ్చేసి ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.